ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చక్కటి ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుందాం దేవుని యొక్క సన్నిధిలో. జీవితం అనేది ఇంకెంతకాలం ఉందో మనకు తెలీదు. అది కొనసాగుతూ ఉండేది, అది కొనసాగుతూ ఉంటుంది. కొనసాగుతూ ఉన్నటువంటి ఈ జీవితాన్ని ప్రేమించి ప్రభువుకు మనం అప్పగించాం. అప్పుడు మన జీవితంలో అన్ని సంతోషాలు ఉండవు, అన్ని దుఃఖాలు ఉండవు. ఎవ్వరు కూడా దుఃఖాలు రావాలని, దుఃఖాలు కావాలని, దుఃఖ సాగరంలో మునిగిపోవాలని ఎవ్వరు కోరుకోరు. మనందరి కోరికలు, మనందరి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మన జీవితం బాగుండాలి అనే ఉంది. ఎప్పటి వరకు అంటే ముగింపు వరకు, అనగా చివరి వరకు మన జీవితం బాగుండాలి, మనందరం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి. ఇదే కదా మనం కోరుకుంటాం. దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు కూడా శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించమని నేర్పించారు ఆయన ప్రభు శిష్యులకి. శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఒకవేళ శోధన వచ్చినా తట్టుకోగలిగే శక్తిని నాకు ప్రసాదించు. ఎప్పటికైనా నువ్వు మరలా నన్ను నిలబెడతావన్న ఆశ, ఆలోచన, విశ్వాసం, నిరీక్షణ నాకున్నాయి. ఎందుకంటే నేను ఎప్పుడూ పడిపోయిన స్థితిలోనే పడిపోయినట్టుగానే ఉండిపోను గనుక నేను తిరిగి నిలబడతాననే విశ్వాసం, తిరిగి నిలబడతాననే నమ్మకం మనందరిలో ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన జీవితంలోనికి రావడానికి ఇష్టపడ్డారు. ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డారు. ఆయన మనతోనే ఉండడానికి ఇష్టపడ్డారు. ఆయన మనల్ని తన సొత్తుగా భావించారు, తన సొత్తుగా పలికారు, మాట్లాడారు, రాయించారు. ఇవన్నీ ఎరిగినటువంటి మనం కొన్ని సందర్భాల్లో కష్టాన్ని తట్టుకోలేక, శ్రమను తట్టుకోలేక, బాధను తట్టుకోలేక దేవునినే అపార్థం చేసుకునే స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆలస్యం అనేది కొన్ని సందర్భాల్లో మేలుకు జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో కీడుకు జరుగుతుంది. అందుకే మన వాళ్ళు కూడా సామెతలు చెప్తుంటారు, ఆలస్యం అయితే అమృతం అట, లేకపోతే విషం అట. పెద్దలు చెప్తుంటారు, ఆలస్యం అయితే అమృతం, లేకపోతే విషం. సో ఎక్కువ శాతం ఈ ఆలస్యం అనేది కొందరికి నష్టాన్ని మిగులుస్తుంటే కొందరికి లాభాన్ని మిగులుస్తూ ఉంటుంది. మీరు ఒక విషయాన్ని గమనించండి. మనిషి మన జీవితంలో ఏదైనా చేయడానికి ఆలస్యం చేశాడు అనుకోండి, అది ఒకవేళ నష్టం అయితే అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, లాభం అవ్వచ్చు, రెండూ జరగవచ్చు. మనిషి చేసే ఆలస్యం అయితే నష్టం అవ్వచ్చు, లేకపోతే లాభం అవ్వచ్చు. కానీ దేవుడు చేసే ఆలస్యం ఎప్పుడూ నష్టాన్ని మిగల్చదు. ఇది మీరు అందరూ రాసి పెట్టేసుకోండి. ఆలస్యం, దేవుని ఆలస్యం మంచిదా చెడ్డదా అన్న క్వశ్చన్ వస్తే చెడ్డది అనే ఆప్షన్ ఉండదు. ఇక్కడ చెడ్డది అనే ఆప్షన్కి చోటు ఉండదు. దేవుని ఆలస్యం ఎప్పుడు మంచిదే. మనిషి ఆలస్యానికి ఆప్షన్స్ ఉంటాయేమో కానీ దేవుని ఆలస్యానికి ఎప్పుడు ఆప్షన్స్ ఉండవు. ఎందుకంటే నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. నువ్వు ఆయన మీద ఆధారపడు, నువ్వు పూర్తిగా ఆయనకు లోబడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన రాజ్యంలో కొనసాగుతూ ఆయన వెంబడిస్తూ ఉండు. ఆయన నీకు తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు, తగిన కాలమందు నీకు మంచి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. హీస్ వెయిటింగ్ ఫర్ యూ. నీ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? నాట్ యువర్ వెయిటింగ్. నీ సహనం, నీ ఓపిక కాదు, ఆయన సహనం, ఆయన ఓపిక, ఆయన ఎదురుచూపు. అది ఎవరి కోసం అంటే మన కోసం. ఎందుకంటే మనం ఆయన మీద ఆధారపడుతున్నాం కాబట్టి, పూర్తిగా డిపెండ్ అవుతున్నాం ఆయన మీద. కాబట్టి మీరు ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో చాలామంది ఆలస్యాలు చేశారు. వాళ్ళ ఆలస్యాలు వాళ్ళకి నష్టాన్ని మిగిల్చాయి. కొన్ని సందర్భాల్లో మన ఆలస్యం మనకి నష్టాన్ని మిగిల్చవచ్చు. ఒక పాయింట్ చెప్తాను. మనం చేసేది కరెక్ట్ పని అయినా సరే కరెక్ట్ టైంలో చేయకపోతే అదేం మిగులుస్తుంది? నష్టాన్ని మిగులుస్తుంది. మనం చేసేది కరెక్ట్ పనే, కానీ ఏ టైంలో చేయాలి? కరెక్ట్ టైంలో చేయాలి. కరెంటు బిల్లు కట్టడం మంచిదా చెడ్డదా? 2 నెలల తర్వాత కడితే పెనాల్టీలు వేస్తారు. కరెంటు బిల్లు కట్టడం మంచిదే, 2 నెలల తర్వాత కడితే మంచిది కాదు. సంవత్సరం తర్వాత కడితే అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఈలోగా లైన్ మ్యాన్ గారు ఇంటికి వచ్చి ఏం చేస్తారు? కత్తిరించుకుని వెళ్ళిపోతారు కదా. సో అలాగే మనం చేసేది మంచి పనే, కానీ ఏ టైంలో చేయకూడదు? రాంగ్ టైంలో చేయకూడదు. ఇన్ టైంలో చేయాలి, కరెక్ట్ టైంలో చేయాలి. చేసేది మంచి పనే, కానీ నువ్వు కరెక్ట్ టైంలో చేయకపోతే చెడ్డ పని. అందుకే ఇదే అనుకూల సమయం, నేడే
రక్షణ దినం అంటాడు. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అంటే ఆ సమయానికే అది ఉపయోగపడుతుంది. సమయం దాటిపోయిన తర్వాత అది మంచి పని అయినా కూడా అది మనకు ఉపయోగకరంగా ఉండదు. చేసేది మంచి పనే కానీ ఉపయోగకరమైనది కాదు. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం దైవ గ్రంథంలో చూస్తే వాళ్ళు చేసేది మంచి పనే కానీ సరైన సమయానికి చేయకపోతే అది మంచిది కాదన్న మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో ఏమవ్వాలట? సమాధానపడాలట. లేని ఎడల నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు. ఆ తర్వాత అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరమని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? నువ్వు సమాధాన పడటం అనేది రైటే, కానీ ఎప్పుడు సమాధాన పడాలి? ఎప్పుడు సమాధాన పడాలి? అంతా అయిపోయాకనా లేకపోతే ముందే సమాధాన పడాలా? కోర్టుకి వెళ్ళిపోయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి చూడండి, ఒక్కోసారి కేసులు ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఇంకేం చేయలేం, చచ్చినట్టు కోర్టుకి వెళ్ళాల్సిందే. ఇంకా పోలీస్ స్టేషన్లో రాజీ పడడానికి ఉండదు. ఎందుకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఏం చేశారు, వాళ్ళు ఫైల్ చేసేశారు. నువ్వు ఒకవేళ రాజీ పడితే ఎప్పుడు రాజీ పడాలి? ఆ పోలీస్ స్టేషన్లకు వెళ్ళకముందే, దారిలో ఉండగానే నీ ప్రతివాదితో రాజీ పడాలి. తెలివైనడు పని అది. ఒకవేళ నీ వెనక తప్పు ఉంటే అది ఎప్పుడు దిద్దుకోవాలి? చేతులు కాలిపోకముందే దిద్దుకోవాలి. చేతులు కాలిపోయిన తర్వాత దిద్దుకుంటానంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా లేదంటారా? ఏ ప్రయోజనం లేదు. అందుకే ఇక్కడ ప్రభు ఎంత స్పష్టంగా చెప్పారంటే నష్టం జరగకముందే జాగ్రత్త పడు. నువ్వు జాగ్రత్త పడటం కరెక్టే, కానీ నష్టం జరగకముందు జాగ్రత్త పడితే కరెక్ట్. అర్థమైందా? చిన్న చిల్లులు పడుతుంటాయి వర్షాకాలం వచ్చినప్పుడు, ఎక్కడో చిన్నగా నీళ్లు గారుతుంటాయి. భార్య చెప్తుంది, ఏమండి పైన ఏదో చిన్నగా లీక్ అయింది, వాటర్ వస్తుంది అంటే, ఏ గిన్నె పెట్టేసుకోమ్మా, 2 రోజులు వర్షం వస్తుంది, తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ ఎండలు కాస్తాయి కదా, ఏ బకెటో పెట్టేసుకో అన్నాడు అనుకోండి భర్త. ఈవిడ అలాగే ఇంకా భర్తకి చెప్పకుండా వర్షం వచ్చిన ప్రతిసారి బకెట్ పెట్టుకుంటూ బిందె పెట్టుకుంటూ గడిపేస్తుంది అనుకోండి. ఏదో ఒక రోజు సడన్గా గోడ లేదా ఇల్లు ఏమైపోద్ది? కూలిపోద్ది. ఇప్పుడు లబోదిబోమని ఏదో చేద్దామని, ఏదో సపోర్ట్ పెడదాం, ఏదో కట్టిద్దాం, లేదా చేద్దాం అంటే గోటితో పోయేదాన్ని ఎక్కడ దాకా తెచ్చుకున్నాం? గొడ్డల దాకా తెచ్చుకున్నాం. వాస్తవానికి అది గోటితోనే పోతుంది. గోరు ఉపయోగిస్తే పోయేదాన్ని ఏం ఉపయోగించాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారట? గొడ్డలు ఉపయోగించాల్సిన పరిస్థితికి. నిజమే కదా, మర్రి విత్తనం చిన్న మొలకగా ఉన్నప్పుడు గోరుతో పీకేచ్చు దాన్ని. అదే మర్రి చెట్టు అయిపోయి కూర్చున్నప్పుడు గోరు సరిపోదు, మరేం కావాలి? గొడ్డలు కావాల్సిందే. సో మనం చేసే పని కరెక్టే, కానీ ఏ టైంలో చేయాలి? సరైన సమయంలో చేయాలి. సరైన సమయంలో చేయకపోతే మనం ఆ తర్వాత చేసిన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇక్కడ పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన అబ్బాయిలు ఉన్నారు. సర్టెన్ ఏజ్ ఉంటుంది వాళ్ళ జీవితంలో కూడా, సర్టెన్ ఏజ్. ఆ ఏజ్కే వాళ్ళకి ఏం చేయాలి? మనం పెళ్ళిళ్ళు చేయాలి. ఏజ్ బాగా దాటిపోయింది అనుకోండి, 50 ఏళ్ల పెళ్లి కొడుకు, డిమాండ్ ఉంటుందా ఉండదా? చెప్పండి. 50 ఏళ్ల పెళ్లి కొడుక్కి డిమాండ్ ఉంటుందా? నో డిమాండ్. ఎందుకు డిమాండ్ ఉండదు? అది ముదిరిపోయిన బెండకాయ. సో కాబట్టి మనకు వద్దని చెప్పి వదిలేసిపోతారు తప్ప ఎవరు కూడా 50 ఏళ్ల పెళ్లి కొడుకు అంటే ఇష్టపడరు కదా. సో అతనికి పెళ్లి చేయాలి అంటే సరైన సమయంలో చేయాలి. బాగా ముదిరిపోయిన తర్వాత, బాగా ఎండిపోయిన తర్వాత, బాగా ఒళ్ళిపోయిన తర్వాత, ఇంకా అంతా అయిపోయిన తర్వాత, బాబు తాతయ్య స్టేజ్కి వచ్చావు, ఇది మనవల్ని ఎత్తుకునే వయసు తప్ప తాళి కట్టే సమయం కాదురా నాయన అనే సమయంలో పెళ్లి ఫోటో పంపించి బాగున్నాడండి అబ్బాయి అంటే ఎంతమంది అబ్బాయిలండి అని అడిగించుకునే పరిస్థితి వస్తుంది. వస్తారు కదా. మరి కొంతమంది ఫోటోలు చూసి అంటారట, ఏమండి ఇతనికి ఎంతమంది పిల్లలు అంటారట. లేదండి ఇతనికే పిల్ల కావాలని వెతుకుతున్నామని అంటుంటారట. ఇతను పిల్లనిచ్చే వయసులో లేడండి, పిల్లల్ని పెంచుకునే వయసులో ఉన్నాడండి, పిల్లల్ని ఎత్తుకునే వయసులో ఉన్నాడండి అంటారట. అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సో నువ్వు పెళ్లి చేయాలనుకోవడం రైటే, కానీ ఏ టైంలో రైట్ కాదు? ఆ వయసు అయిపోయిన తర్వాత రైట్ కాదు. మృతతుల్యం అయిపోయిన తర్వాత ఇక పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా క్రమేపీ ఏమైపోతాయి అంటే తగ్గిపోతాయి. కాబట్టి ఏం చేసినా రైట్ టైంలో చేయండి అనేది మనకు బైబిల్ నేర్పిస్తున్నటువంటి సత్యం. ఆత్మీయంగా ఆలోచించినా కూడా నువ్వు మారు మనసు పొందడానికి ఒక సమయం ఉంది. తొందరగా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడడానికే ఒక సమయం ఉంది, అది కూడా తొందరగా. కరెక్ట్ టైంలో తీసేసుకోవాలి నిర్ణయాలు.
తలుపు వేసేసిన తర్వాత వాడి దగ్గరకు వచ్చి తలుపు కొట్టకూడదు. వాడి దగ్గరకు వచ్చి జలప్రళయం వచ్చేసింది బాబోయ్ తలుపు తీయండి అని వాడి దగ్గరకు వచ్చి ఏడ్చే సమయం అది కాదు. నువ్వు చేసే పని కరెక్టే, నువ్వు ఏడవటం కరెక్టే, నువ్వు తలుపు కొట్టడం కరెక్టే, నువ్వు తీయమని అడగటం కరెక్టే, కాపాడమని అడగటం కరెక్టే, తప్పైపోయిందని చెప్పడం కరెక్టే, మారు మనసు పొందటం కరెక్టే, అన్నీ కరెక్టే. కానీ నువ్వు చేసే ఆ సమయం కరెక్ట్ కాదు. అప్పటికి ఏమైపోయింది? ఆలస్యం అయిపోయింది. అప్పటికే ఆలస్యం అయిపోయింది. నువ్వు చేసే పని కరెక్టే కానీ ఆ చేసే సమయం కరెక్ట్ కాదు అంటున్నాను నేను. ఇదే కరెక్ట్ పని ఏ టైంలో చేయాలి? కరెక్ట్ టైంలో చేయాలి. ఇది మీ అందరికీ బాగా అర్థమైతే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనే దాని మీద కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఇక్కడ నేర్చుకునే విషయాలు కేవలం మీ ఆత్మీయ స్థితికే కాదు, శారీరక స్థితికి కూడా చాలా ఉపయోగపడతాయి మీరు మనసు పెట్టి వింటే. అలాంటి అద్భుతమైన వాక్య సత్యాలను ప్రతివారం మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఇలాంటి విషయాలు మరికొన్ని ఉన్నాయి. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోతున్నాయి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గలవారిని అడిగిరి. అప్పుడు బుద్ధి గల కన్యకులు మాకును మీకును ఇది సరిపోదేమో, మీరు అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కోండి అని చెప్పి వారు కొనబోవుచుండగా. కొనడం కరెక్టే, కొనుక్కోవాలనుకోవడం కరెక్టే, సరిపోదన్న నిర్ణయం తీసుకోవడం కూడా కరెక్టే, అయిపోతుందన్న విషయం గ్రహించడం కూడా కరెక్టే. ఇవన్నీ కరెక్టే, మంచిదే, అన్నీ మంచివే. కానీ ఎప్పుడు ఇంకొంచెం ముందు మేల్కుంటే అప్పుడు కరెక్ట్. సరైన సమయంలో తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. అంతా అయిపోయిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. వీళ్ళు బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు, వాళ్ళకున్న వ్యత్యాసం మీరు చూస్తే బుద్ధి లేనివారుగా పిలువబడిన వారు కూడా వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. ఫస్ట్ నుంచి చూడండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యలను పోలి ఉన్నది. అందరూ దివిటీలు ఉన్నాయి, అందరి దగ్గర నూనె ఉంది, అందరూ వెలుగుతున్నాయి, అందరూ కూడా బాగానే ఉన్నారు. కానీ బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ సిద్ధులలో తమతో కూడా నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుండిరి. అందరూ నిద్రపోయారట. బుద్ధి గలవారు నిద్రపోయారు, బుద్ధి లేనివారు కూడా నిద్రపోయారు. నిద్రపోయిన వాళ్ళు తప్ప అనకండి, అందరూ నిద్రపోయారు. కానీ నూనె సిద్ధం చేసుకుని నిద్రపోయిన వాళ్ళకి ఏ డోకా లేదు, నూనె సిద్ధం చేసుకోకుండా నిద్రపోయిన వాళ్ళకే నష్టం జరిగింది. అంటే మనం ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు సరైన సమయంలో చేయడం మంచిది. సమయం దాటిపోయిన తర్వాత చేద్దాం అనుకున్న మనిషి నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నువ్వు భవిష్యత్తు జ్ఞానం తెలిసిన వాడవు కాదు. కాబట్టి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నీకు తెలీదు, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నీకు తెలీదు. సో తెలియక తీసుకున్న నిర్ణయాలు నిన్ను ఏం చేస్తాయంటే తప్పుదారిలో పట్టేస్తాయి, తప్పుదారిలో. అలాగే లేట్ చేయడం వల్ల నీకు ప్రయోజనాలు తక్కువ, నీకు తెలియదు ఏం జరగబోతుందో, నీకు తెలియదు ఏం జరగబోతుందో. అందుకే నువ్వు అన్నీ ఇన్ టైంలో చేసేయాలి, నువ్వు లేట్ చేయకూడదు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, గంట లేట్కి వెళ్తే రానిస్తారా? రానివ్వరు. 10th క్లాస్ అనే కాదు, ఏ ఎగ్జామ్కైనా సరే 1 అవర్ లేట్గా వెళ్తే నీకు ఎలాంటి ఛాన్సెస్ ఇవ్వబడవు. ట్రైన్కి ఇన్ టైంకి వెళ్ళిపోవాలి. ఆన్ టైంలో నువ్వు అక్కడ లేకపోతే ఏం చేస్తారు? ట్రైన్ వెళ్ళిపోద్ది, నీకోసం ఆగదు అసలు, ట్రైన్ వెళ్ళిపోద్ది. ఫ్లైట్ జర్నీలు చేస్తూ ఉంటాం, మనం టికెట్ టైం మీద 45 నిమిషాల ముందు ఉండాలి. అంటే ఫ్లైట్ టైం ఎప్పుడైనా సరే 6 గంటల కంటే 5:15కే మనం టైం నోట్ చేసుకుని పెట్టేసుకోవాలి. 5:15కి నువ్వు అక్కడ ఉంటేనే నేను లోపలికి అలౌ చేస్తాడు. 5:16కి వెళ్ళినా ఆ 1 మినిట్కి నేను రానివాడు. ఎక్కువ నా ఫ్లైట్ జర్నీస్లో చూస్తూనే ఉంటాను ఈ విషయాలు. అందుకే మేము ఒక అరగంట ముందుగా వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుంటాను, ఒక అరగంట ముందుగా ఉండడానికి ప్లాన్ చేసుకుంటాను. నా కళ్ళ ముందు ఎందరినో వెనక్కి పంపించేస్తుంటే వాళ్ళు ఏడుస్తూ పోతుంటారు. ఏమంటే అక్కడ అర్జెంట్ అంటుంటాడు, అర్జెంట్ అన్నీళ్ళు పట్టించుకోరు, ఇలా అంతా డబ్బు కదా. ఇంకా ఫ్లైట్ ఉంటుంది అక్కడ, అవకాశం ఉంటే ఎక్కించవచ్చు, కానీ ఎక్కించరు. ఎందుకంటే మేము ముందే మెన్షన్ చేశాం కదా, 45 నిమిషాలు ముందు ఉండాలని చెప్పాం కదా, మీరు ఎందుకు 40 నిమిషాలు ముందుగా వచ్చారు, 5 నిమిషాలు ఎందుకు లేట్ చేశారు అంటారు. 1 నిమిషం మనం అక్కడికి లేట్గా వెళ్ళినా మనల్ని ఫ్లైట్ ఎక్కనివ్వడు, మన డబ్బులన్నీ పోయినట్టే, మన టికెట్ అంతా వేస్ట్ అయిపోయినట్టే. కాబట్టి నువ్వు వెళ్ళటం కరెక్టే, కానీ ఎప్పుడు వెళ్ళాలి? సరైన సమయానికి వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, విలువైన విషయాలకు ఒకవేళ మనం ఆలస్యం చేస్తే దానికి నష్టపోయేది ఎవరు? నష్టపోయేది ఎవరు చెప్పండి? మనమేనండి. తలుపు వేసేసిన తర్వాత ఎంత కొట్టినా అక్కడ ప్రయోజనం లేదు. తలుపు వేయబడటానికి ముందు నువ్వు చేసి ఉంటే ఈ పని ఎంత బాగుండేదో కదా.
అందుకే ఆలస్యం మన జీవితాల్లో చాలా సందర్భాల్లో విషాన్ని నింపుతుంది. ఆలస్యం మన జీవితాల్లో నష్టాన్ని మిగులుస్తుంది. ఆలస్యం మన జీవితంలో కన్నీళ్లను మిగులుస్తుంది. ఆలస్యం మన జీవితాల్లో పూడ్చుకోలేని ఒక బాధాకరమైన పరిస్థితిని మిగిల్చి వెళ్ళిపోతుంది. ఇది మానవుని కాబట్టి. ఎందుకు మానవుడు కాబట్టి అంటున్నానంటే, మానవునికి దివ్య దృష్టి లేదు, మానవునికి భవిష్యత్తును గురించి ఏమీ తెలియదు. కాబట్టి ఆలస్యం చేసి నష్టపోతూ ఉంటాడు. కానీ దేవుడికి దివ్య దృష్టి ఉంది, దేవుడికి భవిష్యత్తు జ్ఞానం ఉంది, దేవుడికి భవిష్యత్తు అంతా తెలుసు. కాబట్టి ఆయన ఆలస్యం చేస్తే అది ఎప్పటికీ నష్టాన్ని మిగల్చదు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆలస్యం ఎప్పటికీ నష్టాన్ని మిగల్చదు. దేవుని ఆలస్యం ఎప్పటికీ లాభాన్ని మిగులుస్తుంది, ఎప్పటికీ లాభాన్ని మిగులుస్తుంది. చూడండి, యెషయా గ్రంథం 30 అధ్యాయం 18వ వచనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 30 అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూడాలి. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చి దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. చూడండి, మనుష్యులుగా మనం కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలని నేర్చుకున్నాం ఇప్పటివరకు. మనుష్యులుగా మనం ఆలస్యం చేస్తే నష్టపోతామని నేర్చుకున్నాం ఇప్పటివరకు. ఎందుకు నష్టపోతాం అంటే మనకు భవిష్యత్తును గూర్చి తెలీదు కాబట్టి. మరి దేవుడు ఆలస్యం చేస్తున్నప్పుడు నష్టం జరుగుతుందా? దేవుడు ఒకవేళ ఆలస్యం చేస్తే మన జీవితాల్లో నష్టపోతామా అని అంటే ఎట్టి పరిస్థితుల్లో నష్టపోము. అక్కడున్న సీక్రెట్ ఏంటంటే, అక్కడున్న రహస్యం ఏంటంటే, దేవుడికి భవిష్యత్తును గూర్చి తెలుసు కాబట్టి. ఇక్కడ తెలిసిన వాడు ధైర్యంగా ఉంటాడు, నిబ్బరంగా ఉంటాడు. తెలియని వాడు ఏమైపోతుంటాడో కంగారు అయిపోతుంటాడు. మనం తెలియని వాళ్ళం కాబట్టి కంగారు అయిపోతుంటాం, దేవుని నిందించేస్తుంటాం, దేవుని దూషించేస్తుంటాం, మనస్సులో కూడా తక్కువగా అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఆలస్యం చేయుచున్నాడట. మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. నెక్స్ట్, మిమ్మును కరుణించవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. మీ యందు దయ చూపాలన్నది ఆయన ఆలోచన, మిమ్మల్ని కరుణించాలన్నది ఆలోచన. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. యెహోవా న్యాయము తీర్చి దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఎవడు ఆయన మీద ఆధారపడి ఎదురు చూస్తున్నాడో, ఎవడు ఆయన మీద నిరీక్షణ ఉంచాడో, ఎవడు ఆయన మీద కనిపెట్టుకుని బ్రతుకుతున్నాడో వాడు ఎప్పుడు కూడా నష్టపోడు. ఎందుకంటే నేను పూర్తిగా ఎవరి మీద డిపెండ్ అయిపోయాను? దేవుని మీద డిపెండ్ అయి ఉన్నాను. నేను ఆయన మీద ఆధారపడ్డాను కాబట్టి నష్టపోయే ఛాన్సెస్ నాకు ఉండవు. ఆయన మీద ఆధారపడని వారు నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఆలస్యం జరిగిపోతుంది నా జీవితంలో. మనకేంటంటే మనిషికున్న కంగారు ఏంటంటే తొందరగా అయిపోవాలి. అన్నీ కూడా అనుకున్నప్పుడు ఏమైపోవాలి? పని జరిగిపోవాలి. అప్పుడు పెద్దలు చెప్తారు కదా, తలిచినప్పుడే తాతకి ఏమైపోవాలట? పెళ్ళి అయిపోవాలట. తలచినప్పుడే. ఇలాగ అనుకుంటే అలాగ అయిపోవాలంటే అలా జరగవు అన్నీ కూడా. నాకు ఈరోజు బిడ్డ కావాలి అంటే బిడ్డ వచ్చేస్తాడా? తల్లి 9 నెలలు వెయిట్ చేయాలా? చెప్పండి, తల్లి 9 నెలలు వెయిట్ చేయాలా? ఈరోజు నాకు బిడ్డ కావాలంటే బిడ్డ వచ్చేస్తాడా? రాడు కదా. 9 నెలలు తల్లి వెయిట్ చేయాలి కదా. అలాగే భూమి దగ్గరికి వెళ్ళి ఈరోజు విత్తనాలు వేసి నేను సాయంత్రానికి పంట కోసేసుకోవాలంటే అవుతుందా? అవ్వదు కదా. ఆ పంట కోసం ఆ టైం ఎంతవరకు ఉందో ఆ టైం అంతవరకు కనిపెట్టాలా వద్దా? కనిపెట్టాలి కదా. ఇన్ ద సేమ్ వే దేవుని దగ్గర కూడా తొందరపాటు పనికిరాదు. దేవుని దగ్గర కూడా కంగారు పనికిరాదు. ఎందుకంటే మన జీవితం సాఫీగా సాగిపోయేది. కంగారు వద్దు. కంగారుగా మనం జీవితంలో విలువైనవి ఏవి కంగారు పడితే రాలేదు. మన పుట్టుక కంగారు పడితే జరిగిందా? 9 నెలలు వెయిట్ చేస్తే వచ్చామా? 9 నెలలు వెయిట్ చేస్తే వచ్చాం. ఈరోజు ఇదిగో ఈ బలమైన దేహం అప్పటికప్పుడు వచ్చేసిందా? ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది? దాదాపు 18 ఏళ్ళు సమయం పట్టింది. మేజర్ అయ్యాం. మేజర్ ఎప్పుడయ్యాం? దాదాపు 18 ఏళ్ల తర్వాత మేజర్స్ అవుతున్నాం. అంటే 18 ఏళ్ల వరకు మనం ఎలా ఉన్నాం? బలహీనంగానే ఉన్నాం. అంటే బలవంతులుగా మారటానికి 18 ఏళ్ల సమయాన్ని తీసుకున్నాం. అమ్మ కడుపులో నుంచి బయటికి రావడానికి 9 నెలల సమయాన్ని తీసుకున్నాం. ఉద్యోగం అనే జీవనోపాధి దొరకడానికి ఎంత సమయం తీసుకున్నాం? దాదాపు 20 ఏళ్ళు ఓపిక పెట్టాం. 20 ఏళ్ళు ఓపిక పడితే తప్ప మనకేం రాలేదు? ఉద్యోగం రాలేదు. పుట్టినప్పుడే ఉద్యోగం వచ్చేసిందా? రాలేదు. మరి ఇవన్నీ విలువైనవా కావా? చెప్పండి. ఇప్పటివరకు నేను మాట్లాడిన 3 విషయాలు విలువైనవా కావా? చాలా విలువైనవి. విలువైనవి దక్కటానికి సమయం పడుతుంది, ఆలస్యం అవుతుంది. ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ అవర్ లైఫ్స్. సో విలువైనవి రావటానికి సమయం పడుతుందన్న వాస్తవం మనకు అర్థమైతే ఈ రోజు నా జీవితం మారిపోవాలంటే మారిపోదు.
ఈ రోజుకి నేను గొప్పవాడిని అయిపోవాలి, ఈ రోజుకి నేను గొప్పదాన్ని అయిపోవాలి, ఈ రోజుకి నేను వజ్రంలా మారిపోవాలి, ఈ రోజుకి నేను మేడెక్కిపోవాలి, మిద్దెక్కిపోవాలి, ఆకాశాన్ని ఎక్కిపోవాలంటే అది అవ్వదు. జీవితంలో విలువైనవి సాధించిన వారందరూ కూడా ఓపికతో ఉన్నారు, నిరీక్షణతో ఉన్నారు, సహనంతో కనిపెట్టుకున్నారు, ఎదురు చూశారు, గొప్ప స్థానాలను అధిరోహించారు, గొప్ప స్థితిలోనికి వెళ్ళగలిగారు. దేవుడు మన జీవితంలో కార్యం జరిగించడానికి కూడా, దేవుడు మన జీవితంలో జరిగే వాటికి ఇన్వాల్వ్ అవడానికి కూడా, దేవుడు మన బ్రతుకులో ఒక గొప్ప స్థితిని ఇవ్వటానికి కూడా కొంత సమయం పడుతుంది. మనం ఓపికతో ఎదురు చూడాలి, ఆసక్తితో ఎదురు చూడాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి, తొట్టిల్లిపోకూడదు. తర్వాత ఎక్కడా కూడా దాన్ని ఏమంటారు, అనాసక్తి అనేది రాకూడదు. ఇలా ఎప్పుడూ కూడా దేవునిలో దూరం అయిపోకుండా బలంగా నిలబడాలి, ఓపికతో నిలబడాలి. ఎప్పుడైతే మనం అనాసక్తి పాలైపోతామో, అశ్రద్ధలోనికి వెళ్ళిపోతామో, చికాకులోనికి వెళ్ళిపోతామో, చింతలోకి వెళ్ళిపోతామో, రాబోయేదాన్ని మనం ఏం చేస్తాం, కోల్పోతాం. మనిషి ఆలస్యం నష్టాన్ని మిగులుస్తుందేమో కానీ, మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, దేవుని ఆలస్యం ఎప్పటికీ నష్టాన్ని మిగల్చదు. నువ్వు నిజంగా ఆయన మీద ఆధారపడిన జీవితం కలిగి ఉంటే, నువ్వు నిజంగా ఆయన వైపు చూస్తున్న వ్యక్తివి అయితే, నువ్వు నిజంగా ఆయనను వెంబడిస్తున్న వ్యక్తివి అయితే, నీ జీవితాన్ని దేవుడు తన చేతుల్లోనికి తీసుకోవటానికి కొంత సమయం పడుతుంది. ఒక్కసారి ఆయన నీ జీవితాన్ని తన చేతుల్లోకి తీసేసుకున్నాడంటే, ఆ తర్వాత నీ జీవితం విలువైన తోటలా మారిపోతుంది, ఫలభరితమైన తోటలా మారిపోతుంది తప్ప ఏనాడు నిన్ను ఆయన విడువడు, ఎడబాయుడు. ఈ సూత్రం తెలియక చాలామంది కంగారైపోతూ ఉంటారు. ఏదో అయిపోయిందండి, దేవుడు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఏదో అయిపోయింది, దేవుడు పట్టించుకోలేదు, ఏదో అయిపోయింది, దేవుడు మేలు చేయలేదు, ఏదో అయిపోయింది, దేవుడు నా ప్రార్థన వినలేదు, ఏదో అయిపోయింది, దేవుడు నన్ను కాపాడలేదు, నన్ను కరుణించలేదు, నన్ను రక్షించలేదు. ఏదో అప్పటికప్పుడు నూడిల్స్ తయారు చేసేసినట్టు, అప్పటికప్పుడు అన్నం కలిపి పెట్టేసినట్టు, పెరుగన్నం తయారు చేసి నోట్లో పెట్టేసినట్టు అప్పటికప్పుడు అయిపోవు ఇవి. అప్పటికప్పుడు అయిపోవు, టైం పడుతుంది, ఓపిక ఎదురు చూడాలి, టైం పడుతుంది. దానికి తగినట్టుగా మనం చర్యలు తీసుకోవాలి, దానికి తగినట్టుగా నడవాలి, దానికి తగినట్టుగా మనం జీవించాలి. ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఇవన్నీ మర్చిపోయి, ప్రభువా ఇప్పటికే చాలా ఆలస్యమైంది ప్రభువా, 4 రోజుల క్రిందట నువ్వు వచ్చుంటే బాగుండేది ప్రభువా అన్నదట. ఏమంటుంది? ప్రభువా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, నువ్వు లేట్ చేసేసావు. అదే 4 రోజులు ముందు వచ్చి ఉండుంటే, దట్ ఈస్ ద రైట్ టైం మై లార్డ్, దట్ ఈస్ ద రైట్ టైం మై లార్డ్. ఎవరికి చెప్తుంది సమయం గురించి? ప్రభువుకి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనకి సమయాన్ని గుర్తు చేస్తుంది. ఆయనకి రైట్ టైం ఏదో, రాంగ్ టైం ఏదో చెప్తోంది, ఇన్ టైం ఏదో, లేకపోతే కరెక్ట్ టైం కానిదేదో ఆయనకి చెప్తోంది. ఆయనకి చెప్తూ అంటుంది, ప్రభువా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. శవం కూడా కంపు కొట్టేటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇప్పుడు మనం ఇంకేమీ చేయలేం, అంతేనా? యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. అందరూ చూడాలి జాగ్రత్తగా. యేసు వచ్చి, అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. ఎన్ని రోజులట? 4 days. 4 days అంటే బాడీ ఏమైపోద్ది? డీకంపోజ్ అయిపోద్ది. బాడీ వాసన వస్తూ ఉంటుంది, దాని నుంచి ఒక విషపూరితమైన స్రవాలు, రసాయనాలు శవంలో నుంచి విడుదలవుతూ ఉంటాయి. అప్పటికి పురుగు పట్టొచ్చు, 4 రోజులకే పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. కంపు విపరీతంగా వస్తూ ఉంటుంది. ఏ ఆర్గాన్ కూడా కరెక్ట్గా ఉండదు, ఎందుకంటే అందులో జీవం లేదు. జీవం లేని దేహం అది, జీవం లేని శరీరం అది కదా. ఆ జీవం లేని దేహాన్ని 4 రోజుల నుంచి లోపల పెట్టేశారు శవాన్ని. 4 రోజుల తర్వాత ఆయన వచ్చాడు. అప్పుడు యూదుల్లో అనేకులు ఆమెను వాదార్చుటకు వచ్చారట. 20వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళాను కానీ మరి ఇంటిలో కూర్చుండి నేను. మార్త యేసుతో అంటుంది, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నా విలువ లేదనేగా. ఇందాక అదే మీకు గుర్తు చేశాను. మనకు ఓకే, ఇది మనకు అప్లికబుల్ ఇది. అప్పుడప్పుడు డాక్టర్లు అంటారు చూడండి, ఏమంటే ఒక్క 10 నిమిషాలు ముందు తీసుకొని వచ్చి ఉంటే బతికేసేవాడండి. హార్ట్ అటాక్ అట 1 hour టైం ఇస్తుందట. నాకు డాక్టర్లు చెప్పడం 1 hour వరకు హార్ట్ అటాక్ కొంతమందికి టైం ఇస్తుంది. అది కూడా అందరికి కాదండి, కొంతమందికే 1 hour, కొంతమందికి 2 hours ఇస్తుంది, కొంతమందికి 2వ వచ్చేదాకా కూడా ఇస్తుంది. వచ్చి తగ్గిపోద్ది ఒకసారి వచ్చి, మనం ఏం చేయలేం దానికి. కొంతమంది ఫస్ట్ స్ట్రోక్లో చచ్చిపోరు, అది లక్. ఇంక అది మళ్ళీ ఇంకోసారి స్ట్రోక్ రావాలి, అప్పుడు చచ్చిపోతారు.
సో కాబట్టి ఆ డాక్టర్ చెప్పడం ఒక 1 అవర్ అయితే మంచి టైం అండి, ఆ టైంలో మీరు తీసుకొచ్చేస్తే బతికేస్తారు. అప్పుడే డాక్టర్లు అంటుంటారు, ఏమంటే 10 నిమిషాల ముందు వచ్చి ఉంటే మీకు మీ వ్యక్తిని, ఈ పర్సన్ని మేము సజీవంగా అప్పగించేవాళ్ళం. అది అర్ధగంట ముందు మీరు హాస్పిటల్లో ఉండుంటే మేము ఖచ్చితంగా ఈ వ్యక్తిని మేము మీకు సజీవంగా అప్పగించేవాళ్ళం. కానీ యూర్ టూ లేట్. ఇప్పటికే మీరు బాగా లేట్ అయిపోయారు. సో ఈయన డెత్కి అది కూడా ఒక రీజన్, లేకపోతే ఈయన డెత్ అయ్యి ఉండకపోయేవాడు అంట. సో ఇది మనుషుల విషయంలో ఓకే, అందుకే మీకు ముందే మనుషుల గురించి చెప్పేశాను. మనుషుల విషయంలో ఓకే, మనుషులు ఎప్పుడు భవిష్యత్తు తెలియని వారు కాబట్టి కరెక్ట్ టైంకి వెళ్ళిపోవాలి, ఎప్పుడు లేట్ చేయకూడదు. కానీ దేవుడు లేట్ చేసినా ఆయనకి భవిష్యత్తు తెలుసు కాబట్టి దట్ ఈజ్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే ఆయన సృష్టికర్త. అవసరం అనుకుంటే రాళ్ల వలన కూడా అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడు. మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పినటువంటి సమర్థుడు, గాలిని గద్దించిన వాడు, సముద్రాన్ని గద్దించినవాడు, ప్రకృతికి అతీతమైన కార్యాలు చేయగలడు. ఆయన ప్రకృతికి అనుకూలుడు కాదు, ప్రకృతికి అతీతుడు. మనం ప్రకృతికి అనుకూలమైన జీవితాలు కలిగి ఉండాలి, అతీతంగా ఉన్న వాళ్ళం కాదు మనం. ఆయన అతీతుడు, సర్వానికి అతీతుడు, ఆయన సమస్తానికి అతీతుడు. ఆయనకి అతీతమైనవి అన్నీ కూడా. ఇక్కడ ఏదో ఆయన రూల్ ప్రకారంగా ఫాలో అవ్వాలని ఏముండదు, ఎందుకంటే ఆల్ రూల్స్ క్రియేటెడ్ బై హిమ్. ఓకే, ప్రతి రూల్ ఆయన వలన వచ్చింది. సో కాబట్టి ఆయన రూల్స్కి అతీతంగా ఉండొచ్చు. ఆయన ఇక్కడున్న రూల్స్ అన్నీ ఆయనకు వర్తించవు. ఇప్పుడు 4 రోజుల ముందు రావాలి ప్రభు అంటే ఆయన 4 రోజుల తర్వాత వచ్చారు. ఇప్పుడు 4 రోజుల తర్వాత వచ్చాక ఆవిడ భాష చూడండి ఎలా ఉందో. ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. అప్పుడు అన్నారట 23 వచనం, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త అంటుందట ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును. ఐ నో దట్ వెరీ వెల్ మై లార్డ్, ఐ నో దట్ వెరీ వెల్. నువ్వు నాకు చెప్పక ఇంకా విషయాన్ని, నువ్వు అంత్యదినాన లేస్తాడన్న సంగతి మాకు తెలుసు, అంత్యదినాన లేస్తాడన్న విషయం నాకు తెలుసు. నేను చెప్పేది ఆ కాన్సెప్ట్ కాదు ప్రభువా. నువ్వు బతికించడానికి ఒకవేళ వచ్చిండుంటే 4 రోజుల కింద వచ్చిండుంటే ఈ మనిషి బతుకుతాడు కదా అనేది నా కాన్సెప్ట్ ప్రభువా అని చెప్తోంది. అప్పుడు ఆయన ఏమన్నారు చూడండి, అంత్యదినమున పునరుద్ధానమందు లేచిన, అందుకు యేసు పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. నా యందు విశ్వసించువాడు, విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగాను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తును నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నేను పిలుస్తున్నాడని తన సహోదరిని మరీను రహస్యంగా పిలిచాను. త్వరగా లేచారు, వచ్చారు. ఇంకా ఆమెను కలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు యూదులు అందరూ త్వరగా వేచి ఆ సముద్రం దగ్గర సమాధి దగ్గరికి వచ్చేసారు. అక్కడ ఏడ్చుటకు అక్కడికి వెళ్తుంది అనుకుని ఆమె వెంట వెళ్ళారు. అంతటా ఆయన వచ్చి అన్నారట, అంతటా మరియ వచ్చి అంటుందట, ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ఈమె కూడా సేమ్ డైలాగ్, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండున నేను. చూసారా, మార్త అదే డైలాగ్ చెప్తోంది. ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నా. మరియ కూడా అదే డైలాగ్ చెప్తోంది. ఏమనంటే, ప్రభువా చాలా లేట్ చేసావు ప్రభువా, చాలా లేట్ చేసావు ప్రభువా, టూ లేట్, ఇట్స్ టూ లేట్, చాలా లేట్ అయిపోయింది. కానీ ముందు వచ్చి ఉండుంటే మా కుటుంబానికి శోధన వచ్చేది కాదు కదా, మా కుటుంబానికి వేదన వచ్చేది కాదు కదా, మా కుటుంబానికి బాధ వచ్చేది కాదు కదా. ప్రభు పాదాల దగ్గర కూర్చుని నేర్చుకున్న దానవే కదా నువ్వు. అప్పుడప్పుడు ప్రభు పాదాల దగ్గర కూర్చునే నేర్చుకుంటాం, కానీ ఆ రోజున్న చట్రంలో ఇమిడిపోతాం. బాధలు కలకాలం ఉండవు, కష్టాలు కలకాలం ఉండవు, ప్రసవ వేదన కలకాలం ఉండదు, బిడ్డతో సంతోషించే రోజులు కూడా వస్తాయి. కన్నీళ్లు కలకాలం ఉండవు, ఆనందించే రోజులు కూడా వస్తాయి. ఆయన ఆలస్యానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు ఎదురు చూడాలి, ఓపిక పట్టాలి, నేర్చుకోవాలి ఆయన సన్నిధిలో కూర్చొని. కానీ ఆయన పాదాల ముందు కూర్చొని నేర్చుకున్న ఆమె కూడా ఎలా మాట్లాడుతోంది, ప్రభువా నువ్వు కరెక్ట్ టైంలో వచ్చిండుంటే నా సహోదరుడు చచ్చిపోకుండా ఉండేవాడు కదా ప్రభువా, ఎందుకు ప్రభువా లేట్ చేశావు, ఎందుకు లేట్ చేశావు అంటే తప్పెవరిది ఇప్పుడు? ప్రభుదే అన్నమాట. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో విసిగిపోయి, నలిగిపోయి, బాధలో ఉండి, ఆవేదనలో ఉండి, ప్రార్థనకు మోకాళ్ళుని, ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా, వస్తావా చస్తావా రావా అని అదో రకమైన పాటలు పాడారా పాడలేదా? పాడుతుంటారు అప్పుడప్పుడు, తప్పని తెలీదు. ఏమంటే భవిష్యత్తు గురించి ఆయనకి తెలియదండి? ఓపెన్ బుక్ అండి మన జీవితాలు ఆయనకి. రేపేంటో కూడా ఆయనకి ఇప్పుడే తెలుసు.
ఎల్లుండి ఏంటో కూడా ఆయనకి ఇప్పుడే తెలుసు. అసలు ఎన్నిసార్లు చదువుకోలేదు మనం, నీ హృదయంలో తలంపు పుట్టక మునుపే. ఇంకా పుట్టలేదట, తలంపే పుట్టలేదట. అంటే పుట్టద్దు, ఎప్పుడో పుట్టద్దు, ఈరోజు పొద్దునో రాత్రికో రేపు పొద్దునకో పుడుతుంది అది తలంపు. ఇంకా పుట్టలేదు, మన మైండ్లో అది జనరేట్ అవ్వలేదు. నీ మైండ్లో ఆ థాట్ జనరేట్ అవ్వక మునుపే నాకు తెలుసు అన్నాడు ఆయన. ఇంకెందుకంటే మనం ఎందుకు టెన్షన్ ఫీల్ అయిపోవాలి, ఎందుకు కంగారు అయిపోవాలి? ఇదేంటి ప్రభా ఇలా చేసేవండి ప్రభా? చచ్చిపోయిన తర్వాత కూడా మేలు చేయగలిగిన దేవుడు, ఇది నమ్ముతున్నావా నమ్మట్లేదా? మనం ఎక్కడితో ఆగిపోతాం చెప్పండి? చావుతో ఆగిపోతాం. ఆయన అంటాడు చావు తర్వాత కూడా నేను మేలు చేయువాడనే. కురుపులతో చచ్చిపోయాడు లాజరు. ఎన్నోసార్లు చెప్పాను మీకు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి కురుపులు. దేవుడు పట్టించుకోలేదు, సమాజానికి అదే తెలుసు. దేవుడు పట్టించుకోలేదు. ఏంటండి, అతడు విశ్వాసి కదా, భక్తుడు కదా, యథార్థవంతుడు కదా, నమ్మకస్తుడు కదా, ఆయనకు ప్రతిదినము ప్రార్థన చేయవాడు కదా. మరి అలాంటి వ్యక్తి కుక్కలు వచ్చి కురుపులు నాకుతుంటే, ఒంటి నిండా రసి కారిపోతుంటే, నా నాన్న వాళ్ళు లేక కనీసం ఆ ఎంగిలి మెతుకులు తినడానికి ఆశపడుతుంటే అవి కూడా దొరకని స్థితిలో, అంత బాధాకరమైన స్థితిలో అతను బతుకుతున్నాడు కదా. ఎందుకు దేవుడు అతనికి మేలు చేయలేదు? ఎందుకు దేవుడు అతన్ని పట్టించుకోలేదు? ఎందుకు దేవుడు అతనికి న్యాయం చేయలేదు? అంటే మనం ఏమనుకుంటామంటే భూమి మీద సుఖాలు ఉంటేనే దేవుడు తోడుగా ఉన్నాడని అర్థం అనుకుంటాం. భూమి మీద సుఖం లేకపోతే దేవుడు తోడుగా లేడనుకుంటాం. అది చాలా తప్పు. సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తును కష్టాల పాలు చేసినప్పుడు, యేసుక్రీస్తును శ్రమల పాలు చేసినప్పుడు, యేసుక్రీస్తుని ఇబ్బందుల పాలు చేసినప్పుడు, ఆయన అప్పగించేసినప్పుడు శోధనకి ఆయనకు తోడుగా లేడు. కాబట్టే ప్రభు అంటున్నారు, తండ్రి నీ వేళ నా చెయ్యి విడిచితివి అన్నారు. నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేశావు ప్రభువా అని అన్నారు. అంటే దేవుడు పట్టుకోలేనంత మాత్రాన, దేవుడు చూడనంత మాత్రాన, దేవుడు విడిచిపెట్టినట్టుగా కనబడుతున్నంత మాత్రాన ఆయన మనకు మేలు చేయట్లేదని కాదు ప్రియ సోదరా సోదరి. ఆయన సరైన సమయంలో నిన్ను ఎక్కడో కూర్చోబెట్టబోతున్నాడు. చావు తర్వాత కూడా మనకి బ్రతుకుంది. ఆ సత్యాన్ని మనం నేర్చుకున్నాం. చావు తర్వాత కూడా నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, మనకి జీవితం ఉంది. ఆ జీవితాన్ని ఇచ్చిన దేవుడు మరణం తర్వాత కూడా నీకు మేలు చేయగలడు. మరణం తర్వాత కూడా నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టగలడు. ఇది నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ చెప్పండి? ఇక నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది? ఎస్, నేను నమ్ముతున్నాను, నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే ఈ లోకంలో నాకు ఏమున్నా లేకపోయినా ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. నేను దేని గురించి భయపడను, దేని గురించి పట్టించుకోను. ఎందుకంటే రేపు అనేది ఒకటి ఉంది. అది మరణం తర్వాత అయినా రాబోయే రేపే. అది రేపు అనేది మరణం తర్వాత ఉంటుంది, జీవించున్నప్పుడు ఉంటుంది. జీవించున్నప్పుడు ఎక్కడ ఉంటుంది? జీవించి లేనప్పుడు అక్కడ ఉంటుంది. సో అది కూడా నా జీవితంలో జరిగే రేపు. ఆ రేపు నా దేవుడు నా జీవితంలో మంచి జరిగించబోతున్నాడు. దట్ ఈజ్ మై అది నా జీవితంలో గొప్పదైనటువంటి విశ్వాసం, అన్బ్రేకబుల్ ఫెయిత్. నాకున్న ఒక గొప్పదైనటువంటి విశ్వాసం. అలాంటి ఎవరు పడగొట్టలేని, ఎవరు నాశనం చేయలేని బలమైన విశ్వాసం, అన్బ్రేకబుల్ ఫెయిత్. ఆ ఫెయిత్ మన హృదయాల్లో ఉంటే ఇంక మనల్ని ఎవరు ఆపగలరు చెప్పండి? అది వీళ్ళలో లేదు. ప్రారంభ శతాబ్దంలో ప్రభువా నువ్వు ఉండుంటే బతికేవాడు ప్రభు. అక్కడికి చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు, పునరుద్ధానాన్ని నేనే, జీవాన్ని నేనే, అన్నీ నేనే, సమస్తాన్ని నేనే. బిలీవ్ మీ. అయినా కూడా అస్సలు నమ్మట్లేదు. అప్పుడు అంటున్నారట, ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ నుంచి తినని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. చాలా మార్లు చెప్పాను మీకు, యేసు ప్రభువు కన్నీళ్లు విడిచారట. ఆయన కళ్ళ వెంట నీళ్లు జాలువారాయి. ఎందుకు అన్న ప్రశ్న మీ ముందుకు వస్తే మీరు చెప్పండి, ఎందుకు అంటారు? చాలామంది అనుకున్నారట అక్కడ ఉన్న వాళ్ళు భౌతికంగా, ఆయన లాజరుని ఎంత ప్రేమించుడో, అతనిని ఎలాగూ ప్రేమించనో, కాబట్టి అతనిని యేసుక్రీస్తు ఎలాగూ ప్రేమించనో చూడని చెప్పుకొనిరి. ఏడుస్తున్నాడు అయ్యే బాబు, యేసు ప్రభు ఏడుస్తున్నాడు. ఎవరి కోసం? చనిపోయిన లాజరు కోసం ఏడుస్తున్నాడు ఆయన. వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. యేసు ప్రభు అంతటి వాడే ఎవరి కోసం ఏడుస్తున్నాడు? లాజరు కోసం ఏడుస్తున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. అది వాళ్ళకి తెలిసిన జ్ఞానం. భౌతికంగా ఆలోచించినంత వరకు మనకి ఆత్మజ్ఞానం అర్థం కాదు, ఆత్మలో ఉన్న సత్యం అర్థం కాదు. ఎంత ప్రేమ యేసుప్రభు వారికి. చచ్చిపోయిన లాజరు గురించి ఈయన కూడా మనలాగే కన్నీళ్లు పెడుతున్నాడు. మరి ఎలాగైతే ఏడుస్తుందో, మార్త ఎలాగైతే ఏడుస్తుందో, యూదులందరూ ఎలాగైతే ఏడుస్తున్నారో, వాళ్ళ కన్నీళ్ళు ఎలాంటివో ఈయన కన్నీళ్ళు కూడా అలాంటివి అనుకుంటున్నారు అందరూ. కానీ ఆయన కన్నీళ్ళు అలాంటివి కాదు. ఎందుకు కాదంటే
లాజర్ని లేపబోతున్నారన్న విషయం ప్రభు వారికి ఎప్పుడో తెలుసు. ఆయన నిద్రపోతున్నాడు, మనం మేలుకొల్ప వెళుచున్నాం. ఆల్రెడీ శిష్యులకు ఎప్పుడో చెప్పేశారు ఆయన. లాజరు నిద్రించున్నాడు, మనం ఏం చేస్తున్నాం? మేలు కొలపడానికి వెళుతున్నాం. బట్ ఎందుకు ఆలస్యం చేశాడు మరి ఆయన? వీరి విశ్వాసం ఆయన యందు ఎలా ఉందా అని చూస్తున్నాడు. అప్పుడప్పుడు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని చూసి కూడా యేసుప్రభు కన్నీరు విడుస్తారు. ఎందుకంటే ఇంత జ్ఞానం విని, ఇంత నేర్చుకుని, ఇంత బోధ, ఇంత సత్యం, ఇంత లోతైన సత్యం ఎరిగిన నా పిల్లలే నా యందు సరైన విశ్వాసం లేకుండా ఉన్నారే అని అప్పుడప్పుడు ప్రభు మనల్ని గూర్చి కూడా కన్నీళ్లు విడుస్తారేమో, జాగ్రత్త. మార్త లాంటి ప్లేస్లోకి, మరి ఎలాంటి ప్లేస్లోకి మనం కూడా వెళ్ళొస్తుంటామేమో అప్పుడప్పుడు, మరి జాగ్రత్త. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా జీవితంలో ఎలా జరగపోయేది ప్రభువా? నా భర్త ఎందుకు చనిపోవాలి? నా భార్య ఎందుకు చనిపోవాలి? నా బిడ్డలు ఎందుకు నాకు దూరం అయిపోవాలి? నాకున్నవన్నీ ఎందుకు దూరం అయిపోవాలి? నా ఆరోగ్యం నాకు ఎందుకు దూరం అయిపోవాలి? ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ కన్నీటి సుడిగుండంలో, ఈ కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోవాలి? ఎన్నాళ్ళు నేను ఈ వేదన అనుభవించాలి? ఎన్నాళ్ళు నేను ఈ బాధ అనుభవించాలి? లాజరు అలా అనుకోలేదు కాబట్టే మరణం తర్వాత అతనికి గొప్ప జీవితం వచ్చింది. అబ్రహాము రొమ్మును అనుకున్నాడట పోయి. ఇక్కడ అన్ని సుఖాలు అనుభవించినటువంటి ధనవంతుడు వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయి ఒక్క చుక్క నీటి కొరకు పడిగాపులు కాస్తున్నాడట. ఇవన్నీ బైబిల్ నేర్పిస్తున్న సత్యాలు. మరణం తర్వాత కూడా మనకేముంది? జీవితం ఉంది. ఈ జీవితం మాత్రమే జీవితం అనుకుంటే మనకంటే అవివేకులు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఈ ప్రపంచం నమ్మినా నమ్మకపోయినా దేవుడు మనందరికీ నేర్పిస్తున్న సత్యం, మరణం తర్వాత కూడా నా ప్రియ కుమారుడా నీకేముంది? జీవితం ఉంది. జీవితం ఉంది. కాబట్టి పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు, పరిస్థితులను బట్టి ఎప్పుడు కూడా బాధపడొద్దు, పరిస్థితులను బట్టి నిరీక్షణ లేని స్థితిలోకి వెళ్ళిపోవద్దు. అర్థమవుతుందా? పరిస్థితులు రకరకాలుగా ఉండొచ్చు, చింతపడొద్దు. నిరీక్షణ లేని స్థితిలోకి వెళ్ళిపోవద్దు, విచారంలోనికి వెళ్ళిపోవద్దు, కృంగుబాటులోకి వెళ్ళిపోవద్దు. దేవుడు ఖచ్చితంగా తగిన సమయాన మనల్ని నిలబెడతాడు. దానికోసం మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. ఆయన కన్నీళ్ళు ఎందుకంటే నీ అవిశ్వాసాన్ని బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన కన్నీళ్ళు విడిచాడు తప్ప ఆయన లేపలేక కదా. ఆయనకు తెలీదా ఆ శవాన్ని బయటికి రమ్మనగలడని, ఆ సామర్థ్యం ఆయనకు ఉందని, ఆ శవం బయటకు వస్తుందని ఆయనకు తెలీదా చెప్పండి? మరి ఇంకెందుకు కన్నీళ్ళు విడవాలి? కామన్ సెన్స్ లేకుండా ఆలోచించారు వాళ్ళు. కామన్ సెన్స్ లేకుండా. ఇప్పటికీ చాలామంది అనుకుంటారు యేసుప్రభు లాజరు గురించే కన్నీళ్ళు విడిచి ఉంటాడని. యేసుప్రభు మార్త మరి కన్నీళ్లు చూడలేక దుఃఖపడి వారితో మీరును దుఃఖపడుడి, సంతోషపడి వారితో మీరును సంతోషపడి అని చెప్పాడు కాబట్టి ఆయన కూడా వాళ్ళ దుఃఖంలో దుఃఖం కలిపేసి ఉంటాడు అని అనుకుంటారు చాలామంది. అర్థమైందా? ఆయన అలా కన్నీళ్లు విడిచినవాడు కాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన కన్నీటి వెనక కారణం మనకున్నటువంటి అవిశ్వాసం, ఆనాటి ప్రజలకు ఉన్నటువంటి అవిశ్వాసం. ఎప్పుడు నువ్వు అవిశ్వాసిగా మారిపోతావో అప్పుడు దేవుడి కంట కన్నీరే వస్తుంది. నా పిల్లలారా మీకేం లోటు చేశాను? నా పిల్లలారా మీకు ఎన్ని రుజువులు చూపించాను? నా పిల్లలారా మీ ముందు ఎన్ని ఆధారాలు పెట్టాను? ఇన్ని ఆధారాలు చూసినా, ఇన్ని రుజువులు చూసినా, ఇంత గొప్ప వాక్యాన్ని విన్నా, ఇంత గొప్ప బోధన అంగీకరించిన, మరణం తర్వాత జీవితం ఉందన్న సత్యాన్ని తెలుసుకొని కూడా మీరు ఇంకా విశ్వాసంగా ఉన్నారంటే ఏం చేయాలి? అప్పుడు వస్తాయి కన్నీళ్ళు. యేసుప్రభుకు వచ్చిన కన్నీళ్ళు అలాంటివే. చూడండి ఆ తర్వాత, వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చెయ్యలేడా అని చెప్పి వీళ్ళ విశ్వాసం ఎక్కడ తగలడిందో చూడండి. ఇతను లేపలేడా అన్నారు వాళ్ళు. ఏమన్నారు? చావకుండా చేయలేడా అంటున్నారు. చావకుండా చేయడం అంటే ఏంటి అసలు? అని చచ్చిపోతే ఏమి చేయలేడని వాళ్ళ లెక్క. ఇది వాళ్ళ లెక్క ఏంటి? మరణం తర్వాత ఇంకేమీ చేయలేడని. అందుకే వాళ్ళు అక్కడి వరకే మాట్లాడుతున్నారు. చూడండి, చావకుండా చేయలేడా? గుడ్డివాని కనులు తెరవగలిగాడు కదా, చావకుండా చేసి ఉంటే బాగుండేది కదా. అయితే ఇప్పుడు ఏంటి పరిస్థితి? చచ్చిపోయాడు కదా. చచ్చిపోతే ఏంటి? ఇంకేం చేయలేం. చచ్చిపోతే ఏం చేయలేం. ఆయన కూడా ఏం చేయలేడా? ఆయన కూడా ఏం చేయలేడు. బతుకుంటేనే ఆయన ఏదైనా చేయగలడు. అది డాక్టర్ల దగ్గర వర్తిస్తుంది, పరమ వైద్యుడి దగ్గర కాదు. ఈ లోకపు వైద్యులే చచ్చిపోయిన తర్వాత ఏమంటారు వాళ్ళు? మేమేం చేయలేమని అంటారు. కానీ పరలోకపు తండ్రి ఆయన, మరణం తర్వాత కూడా జీవితం ఇచ్చేటువంటి దేవుడు ఆయన, మన జీవితంలో మరణ జననాలను నియమించిన దేవుడు ఆయన. జననం ఆయన నియమమే, మరణం ఆయన నియమమే, భౌతిక మరణం అవన్నీ నియమించిన దేవుడు ఆయన. మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు ఏదైనా చేయగల సమర్థుడు ఆయన. సమర్థుడి ముందు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ మాట్లాడుతున్న ప్రజలను చూసి ప్రభువుకు కన్నీళ్ళు వచ్చాయి. అప్పుడు అంటున్నారు చూడండి, యేసు మరలా తనలో తాను మూలుగుచూ సమాధి వద్దకు వచ్చింది. ఎలా వచ్చారట?
మూలుగుతూ వచ్చారట. ఎందుకు మూలగాలంటే వాళ్ళ జీవితాలు బాలేదు కనుక, వాళ్ళకి సరైన విశ్వాసం లేదు కనుక మూలుగుచ్చి వచ్చారట. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త మళ్ళొచ్చింది అడ్డుపడ్డానికి. మా తల్లి మళ్ళొచ్చింది. మళ్ళొచ్చి ఏమంటుంది? మరీ కొంత ఆగింది, ఇక మార్త ఆగేలా లేదు, వచ్చింది. వచ్చి అంటోంది, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఎందుకు ప్రభు, అక్కర్లేని పనులు ఎందుకు, ఇంకా అయిపోయిన తర్వాత ఎందుకు, ఏమొచ్చి ఏం చేస్తావు నువ్వు? ఏం చేద్దామని వచ్చావు? ఇంకా ఎందుకో తీస్తే ఏంటి ఉపయోగం? యూజ్లెస్, ఏ ఉపయోగం లేదు, వేస్ట్, టైం వేస్ట్. ఇంకెళ్ళిపోతే మంచిది, అయిపోయింది కదా, మమ్మల్ని ఆధార్ చేసి 4 మాటలు చెప్పేసి నువ్వు వెళ్ళిపోతే మంచిది. మనం ఫిక్స్ అయిపోతూ ఉంటామండి జీవితంలో, చాలా విషయాల్లో ఫిక్స్ అయిపోతాం. ఇది ఇంతే అనేదో నువ్వేదో భవిష్యత్తు చేయాలని ఫీల్ అయిపోతుంటావు. ఇది ఎలాగే జరుగుతుందో నువ్వు చెప్పేస్తుంటావు ముందే. మనం ఫిక్స్ అవ్వకూడదండి, ఎందుకంటే మనకేమీ తెలీదు. దేవుడికి సమస్తము తెలుసు. ఆయన సమస్తము ఎరిగినవాడు, ఆయన సమస్తము చేయగలడు. గొర్రెల కాపరిని తీసుకొచ్చి రాజుని చేసినోడు, రాజుని తీసుకొచ్చి గడ్డి తినిపించినోడు. ఆయన ఏదైనా చేయగలడు. జస్ట్ విశ్వాసం ఉంచడం మాత్రమే మన పని. ఆ విశ్వాసమే లేకపోతే ఆయనకి కన్నీళ్ళు వస్తున్నాయి. ప్రభువా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నువ్వు ఏదైనా చేయగలవు. మరణం తర్వాత కూడా నీకు మా మీద ప్లానింగ్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? మన అమ్మా నాన్నలకు మన మీద ఎన్ని ప్లానింగ్స్ ఉంటాయి చెప్పండి? ఎప్పటివరకు ఉంటాయి ప్లానింగ్స్? ఎప్పటివరకు ఉంటాయి మన అమ్మా నాన్నలకు మన మీద ప్లానింగ్స్? వాళ్ళ ఒంట్లో సత్తు తగ్గిపోయేంత వరకు మన మీద మన అమ్మా నాన్నలకు కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి. నా కొడుకు ఇలా చేయాలి, నా కూతురికి ఇలా చేయాలి, నా పిల్లలకి అలా చేయాలి, ఇలా చేయాలని తల్లిదండ్రులు వాళ్ళు ప్లాన్ కలిగి ఉంటారు. ఎప్పటివరకు ఒక ప్లాన్ ఉంటుంది వాళ్ళకి? నీకు రెక్కలు వచ్చేంత వరకు. నీకు కొంచెం రెక్కలు వచ్చి వాటిని ఊపుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ప్లానింగ్స్ ఉన్నా అవి మారిపోయేలా చేసేస్తాం మనం. ఎందుకంటే మనం ఎగరగలిగే స్థితికి వచ్చేసాం. అప్పుడు వాళ్ళకే ప్లానింగ్స్ ఉండి సలహాలు ఇస్తున్నా కూడా ఏమంటాం? నువ్వు ఊరుకోనా, నువ్వు ఊరుకోమ్మా, నీకు తెలీదు, నాకు తెలుసు కదా అంటాం. మనం మన ప్లానింగ్స్లోకి వెళ్ళిపోతుంటాం. అప్పుడు వాళ్ళ ప్లానింగ్స్ మెల్లిగా ఏమైపోతాయి? చల్లారిపోతాయి. మన ప్లానింగ్స్ ఏమవుతాయి? పైకి వస్తుంటాయి. అమ్మా నాన్నల ప్లానింగ్స్ కూడా కొంతవరకే మన జీవితం మీద. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మనం ఈత మనమే ఈదుకోవాలి, మన పాటలు మనమే పడాలి. అర్థమవుతుందా? వాళ్ళు కూడా మనతో పాటు కడ వరకు ఈదలేరు, కొంతకాలమే ఈస్తారు. తర్వాత నీ రెక్కలు వచ్చాయి కదరా ఎగర్రా నాయన అని బయటకు వదిలేస్తారు. ఎగరాలి మనమే. కానీ దేవుడు అలా కాదు. ముదిమి వచ్చి వరకు ఆయన నన్ను ఎత్తుకునేవాడు. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకునేవాడు ఆయన. నీ కోసం ఆయనకు ఒక ప్లాన్ ఉంది. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ అండ్ మీ అండ్ ఆల్. అందరి కొరకు ఆయన ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆయనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని తలంపులు ఉన్నాయి. నువ్వు చనిపోయినా సరే నీ భవిష్యత్తు గురించి ఆయనకు తెలుసు. మనం చనిపోయిన వాళ్ళ గురించి బాధపడతాం, అయ్యో అనుకుంటాం. కానీ ఆయనకి తెలుసు మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో. ఆయన ఎవరిని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలో ఆయనకు తెలుసు, ఎవరిని ఇప్పుడు ఎక్కడ ఉంచాలో ఆయనకు తెలుసు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మనిషి దూరం అయిపోయాడన్న వేదన తప్ప కుటుంబానికి మనిషి ఎక్కడ ఎంత సంతోషంగా ఉన్నాడో మనకు తెలుసా? తెలీదు. ఆ ఆనందం గురించి మనకు తెలుసా? తెలీదు. అలా అని ఇప్పుడు మనిషి లేనంత మాత్రాన మన జీవనం ఆగిపోద్దా ఇక్కడ? చెప్పండి, మన కుటుంబం ఏమైనా ఆగిపోద్దా? మన బ్రతుకు ఏమైనా ఆగిపోద్దా? ఆగదు. బ్రతుకు ఆగదు. మన వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోయినా మన బ్రతుకు ఆగదు. మన నుంచి ఒకరు దూరం అయిపోయినా మన బ్రతుకు ఆగదు. దేవుడు నడిపిస్తాడు, దేవుడు కాపాడతాడు, దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు నీడగా ఉంటాడు. కానీ అర్థం చేసుకోవడం లోపం, అవిశ్వాసం. అది ఆ అవిశ్వాసాన్ని బట్టి ఆమె అంటోంది, ప్రభువా వద్దు ప్రభువా, వాసన కొడుతుంది ప్రభువా అంటే. అప్పుడు అన్నాడు ఇక విసుగుతో, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పలేదా అన్నాడు. ఇక విసుగొచ్చింది. మరి నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పానా లేదా? చెప్పా ప్రభువా. మరి ఎందుకు ఆ కన్నీళ్ళు, ఎందుకు ఈ పనికి మాలిన మాటలు? మీరు ఎందుకు ఏడవాలి అసలు? నేను వచ్చినా కూడా ఏడుస్తున్నారు మీరు. నేను వస్తే మళ్ళీ నాకు అడ్డు తగులుతున్నారు. నేను వస్తుంటే నన్ను ఒక చీప్గా చూస్తున్నారు. అంటే మీకు నమ్మకాలే లేవు. వచ్చాడండి ప్రభు, వచ్చాడండి. ఎందుకు వచ్చాడు? వచ్చాడండి, ఎందుకు వచ్చాడో? అసలు వచ్చింది ఎవరు?
కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు వస్తే ఆయన అర్థం చేసుకోవటంలో వైఫల్యం అదంతా. ఆ వైఫల్యాన్ని బట్టి వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు చూడండి ఏం మాట్లాడాడు ఆయన. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కనుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ వీళ్ళే వినట్లేదు ప్రభువా. నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తం ఇంత బిగ్గరగా ఈ మాట చెప్పాను. ఏమని? నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానన్న మాట నేను వీళ్ళ కోసం చెప్పాను, నా కోసం కాదు, నీ కోసం కాదు. వీళ్ళు నమ్మాలి. రైట్. తర్వాత ఆయన అలా చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. సో జీవితం గురించి మనకి ఏమీ తెలియదు, కంగారు పడకండి. ఆయన ఆలస్యం చేసినా బాధపడకండి. అర్థమవుతుందా? ఆయన ఆలస్యం చేసినా బాధపడకండి. నిరాశ పడకండి. నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోకండి. ఇంకెక్కడితో అంతా అయిపోయిందని నిరాశ చేసుకోకండి. ఏమో రేపొద్దున ఇంకా మంచి స్థితిలోనికి ఆయన్ని నడిపించవచ్చు, ఇంకా మంచి పరిస్థితులను నేను తీసుకుని కూర్చోబెట్టవచ్చు, ఇంకా ఉన్నతమైన స్థితిలోకి, మరణం తర్వాత మహోన్నతమైన ఒక ఉజ్వలమైన భవిష్యత్తులోనికి మనల్ని నడిపించవచ్చు. కాబట్టి దేనికి నిరాశపడద్దు, దేనికి చింతపడద్దు. దేవుని ఆలస్యానికి ఒక రీజన్ ఉంటుంది, దేవుని ఆలస్యానికి ఒక కారణం ఉంటుంది. దేవుడు మన బ్రతుకులో ఆలస్యం చేస్తున్నాడు అని అంటే ఏదో ఒక మేలు మన కొరకు దాచి ఉంచాడని అర్థం. ఓపికతో ఎదురు చూడండి, నమ్మకంగా ఉండండి, నిస్వార్థంగా ఉండండి, ఆయన మీద ఆధారపడండి. మీ బ్రతుకులో మంచి కార్యాలు జరగకపోతే చూడండి, ఖచ్చితంగా అది నీకే తెలుస్తుంది, నువ్వే అనుభవిస్తావు. అది నీ అనుభవాల్లోనికి వస్తుంది, చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నీకు పర్సనల్గా అది అనుభవపూర్వకం అవుతుంది. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం, అంత గొప్ప ప్రేమామయుడిని కలిగి ఉన్నాం. అలాంటి గొప్పవాడైన దేవుని సన్నిధిలో ఈ సంతోషాన్ని అనుభవిస్తున్నాం ఈరోజు. నిజంగా ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చొని వాక్యం వింటున్న, లైవ్లో వాక్యం వింటున్న వారందరి జీవితాలు ధన్యములైనవి. ఎందుకు ధన్యములైనవి అంటే మనం ఒట్టి కుండలుగా వచ్చాం, నిండు కుండలుగా వెళుతున్నాం ఇక్కడి నుంచి. మన ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవుడిస్తున్నాడు. మన హృదయాన్ని ఛార్జ్ చేస్తున్నాడు. చక్కటి ఆహారంతో మన కడుపులు నింపుతున్నాడు ఆయన. ఈ ఆహారం మనల్ని చాలా దూరం పరిగెత్తిస్తుంది, లోకంలో చాలా దూరం పరిగెత్తుతాం అలసిపోకుండా. ఎందుకంటే ఈ ఆహారం మనకిచ్చే శక్తి అలాంటిది, బలం అలాంటిది దేవుని వాక్యం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి ఆలస్యం చేస్తే నష్టపోవచ్చేమో, కానీ మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఆలస్యం చేసినా ఎప్పటికీ మనిషి నష్టపోడు. ఎందుకు నష్టపోడు అంటే ఆయన భవిష్యత్తు ఎరిగినవాడు, మనము భవిష్యత్తు ఎరుగని వారము. కనుక పరిపూర్ణమైన విశ్వాసాన్ని దేవుని యందు కలిగి ఉండండి, పరిపూర్ణులుగా ఉండండి. ఎప్పుడూ విశ్వాసం విషయంలో తొట్టిల్లిపోకండి, విశ్వాసం విషయంలో బలహీనులు కాకండి, బలంగా నిలబడండి. ఏదో ఒక రోజు మన కోసం మేలే పొంచి ఉంది తప్ప కీడు పొంచలేదు. లోకం చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానం వేరు. లోకం ఎక్కడి వరకు చూస్తుందంటే సమాధి, కుళ్ళిపోయింది, మట్టి అయిపోయింది, ఇంక అంతే, అక్కడి వరకే చూసింది. కానీ దేవుడు ఇంకా లోతుగా చూడగలడు. అక్కడితో అయిపోయిందని లోకం అంటది, కానీ లేదు అక్కడి నుంచి కూడా మొదలవుతుందని దేవుడు అంటాడు. మళ్ళీ కొత్త జీవితాన్ని లాజర్కి ఇచ్చాడు, కొత్త దేహాన్ని లాజర్కి ఇచ్చాడు, కొత్త జన్మనిచ్చాడు లాజర్కి. అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో కూడా ఉన్నత శిఖరాల మీద మనల్ని నిలబెట్టగలడు, ఉన్నత సంతోషాలు మనకి ఇవ్వగలడు, ఉన్నత ఆనందాలు మనకి ఇవ్వగలడు, సరికొత్త జీవితాన్ని మనకు ప్రసాదించగలడు. ప్రతి మొద్దు చిగిర్చేటువంటి రోజు ఒకటి ఉంటుంది, ఆయన చేయగలడు. అది నరికేసామని ప్రజలు అనుకుంటారు, కానీ ఆ మొద్దులో నుండి చిగురులు వస్తాయన్న సంగతి ప్రజలకు తెలీదు. కాబట్టి దేవుని వైపు మాత్రమే చూడండి, ప్రజలను పట్టించుకోకండి. దేవుని వైపు మాత్రమే ఓపికతో చూడండి. ఖచ్చితంగా ఒకరోజు మన జీవితంలో వస్తుంది. ఆ రోజు మనం సంతోషించినట్టుగా ఈ ప్రపంచం సంతోషించలేదు, ఆ రోజు మనం ఆనందించినట్టుగా ఈ ప్రపంచం ఆనందించలేదు. ఇంత గొప్ప సత్యవాక్యాన్ని దగ్గర పెట్టుకుని ఆయన అవమానించే విధంగా బతకటం న్యాయమైంది కాదు, అవిశ్వాసంతో బ్రతకటం న్యాయమైంది కాదు. వాడు ఇంత గొప్ప సత్యాన్ని వింటున్నాం, మనకెందుకు అవిశ్వాసం చెప్పండి? ఇంత గొప్ప సత్యాన్ని వింటున్నప్పుడు మన జీవితాల్లో ఎందుకు అవిశ్వాసం చెప్పండి? ఎంత గొప్ప సత్యం మనం వింటున్నది. ఆనాడు మార్తా మరియ ప్రభు పాదాల చెంత కూర్చొని విన్నా వాళ్ళకి బుర్ర పంచేయలేదు. కానీ మనం ఇంత గొప్ప సర్వసత్యాన్ని వింటున్నాం, మరి మనం అవిశ్వాసులుగా మారిపోతే అంతకంటే భయంకరమైన స్థితి మరొకటి ఉంటుందా?
ఉండదు. అందుకే ఎప్పుడు కూడా దేవుడు ఏంటని ఎలా చేశాడు అని అనకండే. నేను వెళ్ళలేను, మీరు అనకూడదు, మీరు పలకూడదు అన్నమాట. దేవుడు ఏంటని ఎలా చేశాడని ఎప్పుడు అనకండి. ఆయన ఏం చేయడు అలా. ఎప్పుడు ఒకటే మాటనండి, నా జీవితంలో దేవుడు మేలు చేయబోతున్నాడు, రాబోయేదంతా మంచికే, రాబోయేదంతా మంచిదే, నా దేవుడు ఇంకా గొప్ప మంచి కార్యాలు నా బ్రతుకులో జరిగించబోతున్నాడు, మరణం తర్వాత కూడా నేను సంతోషించగలిగే స్థితికి ఆయన నన్ను నడిపించబోతున్నాడు. దాట్ ఈస్ ద రియల్ ఫెయిత్. అలాంటి ఒక రియల్ ఫెయిత్ కలిగి ఉండండి. ఒక ప్రశాంతమైన మానసిక స్థితి వస్తుంది మనకప్పుడు. ఇంకా అంతా మంచి జరగబోతుంది అనుకున్నప్పుడు మనకి ఎలాంటి మానసిక స్థితి వస్తుంది? చాలా ప్రశాంతమైన మానసిక స్థితిలోనికి మనం వెళతాం, చాలా సంతోషకరమైన వాతావరణంలోకి మనం అడుగు పెడతాం. అలాంటి ధన్యకరమైన స్థితిని వదులుకుని అవిశ్వాసంలోకి వెళితే ఆ చీకటిని భరించడం చాలా కష్టం, ఆ వేదన భరించడం చాలా కష్టం. మనకు అవిశ్వాసం వద్దు. బీ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్. చచ్చిపోయినా కూడా ఎలా చచ్చిపోవాలి? మనం విశ్వాసిగానే చచ్చిపోవాలి తప్ప అవిశ్వాసిగా చావటానికి వీలు లేదు. ఎందుకంటే మరణం తర్వాత కూడా మేలు చేస్తాడని నమ్మిన వాడే విశ్వాసి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను చూసినప్పుడు మనం అదే నేర్చుకున్నాం. వాళ్ళు ఏమన్నారంటే, ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించగల సమర్థుడే మా దేవుడు, ఒకవేళ తప్పించకపోయినా మాకు చింత లేదు, తప్పించకపోయినా మాకేం బాధ లేదు, ఎందుకంటే మరణం తర్వాత కూడా మేలు చేయగలవాడని మేము నమ్ముతున్నాం. మేము చనిపోయిన తర్వాత కూడా, ఈ అగ్నిలో కాలిపోయిన తర్వాత కూడా దేవుడు మమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబోతున్నాడని మేము నమ్ముతున్నాం. కనుక మేము కాలిపోయినా మాకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నాడు. మరి అలాంటి విశ్వాసం ఈరోజు వచ్చి మా తమ్ముడు, ఓ అన్నయ్య, అక్క నీ దగ్గర ఉందా అని అడుగుతున్నాను నేను. ఏమైనా బలహీనపడిపోతున్నావా? ఏమైనా బలహీనపడిపోతున్నావా? అదే విశ్వాసాన్ని మెయింటైన్ చేస్తున్నావా? అదే విశ్వాసాన్ని మెయింటైన్ చెయ్యి. నీకు తెలియని రహస్యాలు ఇంకా ఈ సృష్టిలో చాలా ఉన్నాయి, నీకు తెలియని సత్యాలు ఇంకా ఈ సృష్టిలో చాలా ఉన్నాయి. దైవ గ్రంథం మన విశ్వాసమందు మనల్ని భాగ్యవంతులుగా చేయటానికి ఇంత గొప్ప సత్యాన్ని దేవుడు మనకు వినిపింపజేస్తూ మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప గ్రంథాన్ని కలిగి ఉన్న మనం అలాంటి అజ్ఞానంలోనికి వెళ్ళటానికి వీలు లేదు. ఏమైనా సరే దేవుడు మేలు చేయగల సమర్థుడు. నమ్మి గొప్ప కార్యాలు చూడు. నువ్వు నమ్మితే ఆయన మహిమ చూడగలవు. నమ్మి ఆయన మహిమ చూడు. నమ్మక విశ్వాసివి కావద్దు. ఎలాంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా సరే భయపడొద్దు, దిగులు పడొద్దు, వేదన చెందొద్దు, కన్నీటితో కాలం గడపొద్దు. ఒక మంచి స్థితి ఉంది. చనిపోయిన వారి గురించి అయితే అస్సలే ఆడవద్దు, ఎందుకంటే వాళ్ళు అక్కడ నవ్వుతూ ఉండుండొచ్చు, వాళ్ళ కోసం ఇక్కడ ఏడుస్తూ కాలం గడపొచ్చు. ఇది నిజమా కాదా మీరు ఆలోచించండి. వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు? నవ్వుతూ ఉంటారు. కానీ వాళ్ళ కోసం మనం ఇక్కడ ఏం చేస్తాం? ఏడుస్తూ కాలం గడుపుతాం. వద్దు. అది మన అవిశ్వాసానికి సంకేతం. కోర్స్ మనిషి చనిపోయినప్పుడు బాధ కలుగుతుంది. 4 రోజులు ఏడుస్తాం, 5 రోజులు ఏడుస్తాం, వాళ్ళ జ్ఞాపకాలతో, అంతే. జీవితకాలం అంతా ఏడుస్తూ గడపడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సత్యాన్ని మరలా ఒకసారి స్మరణకు తెచ్చుకోవాలి. ఒకసారి సత్యాన్ని మరలా జ్ఞాపకం తెచ్చుకుని వెంటనే ఆ బాధలో నుంచి బయటకు వచ్చి ఒకరోజు నేను వారిని కలవబోతున్నానని చెప్పాలి. దావీదులాగా. దావీదేమన్నాడు బిడ్డ కోసం చచ్చిపోయిన తర్వాత? ఒకరోజు నేను ఆ బిడ్డ దగ్గరికి నేనే వెళ్తాను తప్ప ఇప్పుడు నేను ఎంత ఇచ్చినా ఆ బిడ్డ నా దగ్గరికి తిరిగి రాడు కదా అన్నాడు. అలాంటి విశ్వాసం మనందరి జీవితాల్లో ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అలాంటి బలమైన విశ్వాసాన్ని కలిగి ముందుకు కొనసాగు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బలహీనత అనే దానికి చోటు ఇవ్వద్దు. ప్లీజ్. ఒకళ్ళు ఇచ్చావా? నువ్వు అవిశ్వాసిగా మారిపోయిన ప్రతిసారి ప్రభు కంట ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. నువ్వు అవిశ్వాసిగా మారిపోయిన ప్రతిసారి ప్రభు కంట కన్నీళ్ళే వస్తాయి. అలా కన్నీరు రప్పించే సంఘం కాదు మనం, ఆయన సంతోషపరిచే సంఘం మనం. ఆయన సంతోషపరిచే, ఆనందపరిచే ప్రియులైన దేవుని పిల్లలం మనం. అలా ఉందాం. అలాంటి ధన్యకరమైన స్థితిలో ధన్యకరమైన దేవుని పొందుకుందాం. అట్టి ధన్యత దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకు, దూర ప్రాంతాల్లో ఉండి ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలతో మా హృదయాలను పోషించినందుకు స్తోత్రం తండ్రి. ఎత్తబడిన ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి. వారు విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈరోజు కూడి వచ్చిన, మీ సన్నిధిని అనుభవించడానికి ఇక్కడ వచ్చిన
మీ సహవాసంలో ఉండటానికి ఇష్టపడి ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లైవ్లో ఓపికగా ఈ మాటలు విన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సరే మీ కృప వారిని విడిచిపోదు, మీ కరుణ వారిని విడిచిపోదు, మీ దయ వారిని విడిచిపోదు తండ్రి. దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చిన ప్రియులైన సహోదరులను దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రయాణాల్లో తోడేయండి తండ్రి. అవును ప్రభు, కేవలం మీ వాక్యం వినాలన్న ఒకే ఒక్క తపనతో సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చారు. వారి ప్రయాణాల్లో తోడేయండి, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీ వెలుగులు వారి జీవితాల్లో ఎల్లప్పుడూ ఉండినట్లు సహాయం చేయండి. నిజమే ప్రభా, మీరు మమ్మల్ని విడువని దేవుడు ప్రభా, ఎడబాయిని దేవుడై ఉన్నారు తండ్రి. ఏ పరిస్థితి అయినా సరే మీరు మమ్మల్ని విడిచిపెట్టరు ప్రభా. మీరు సమస్త విషయాల్లో మాకు మేలే చేస్తారు తండ్రి. ఏం జరిగినా మీరు మా జీవితాల్లో గొప్ప చిగుర్లు మరలా రప్పిస్తారు, గొప్ప సంతోషాలు మరలా రప్పించగలరు, గొప్ప ఆనందాలు మరలా రప్పించగలరు. పడిపోయిన స్థితిలో నుండి ఎత్తైన స్థితిలోనికి నడిపించగలరు తండ్రి. అది బలమైన మా విశ్వాసంగా ఎల్లప్పుడూ ఉండునట్లు తండ్రి, మీ కుమారుడైన క్రీస్తునందు బలమైన విశ్వాసం కలిగి ఉండి ఆయన మమ్మల్ని విడువడని ఎడబాయడని, మా గురించి ఆయన చింతిస్తున్నాడని, మా గురించి ఆయన ఆలోచిస్తున్నాడని గ్రహించగలిగే సామర్థ్యం మా హృదయాలకు దయచేయండి తండ్రి. ప్రభా, కూడి వచ్చిన ప్రతి బిడ్డకు వివేకాన్ని, విజ్ఞతను అనుగ్రహించండి. తగ్గింపు స్వభావాన్ని దయచేయండి తండ్రి. మీరు కోరుకుంటున్న లక్షణాలు మా బ్రతుకులో దయచేయమని, మీరు ఇష్టపడే లక్షణాలు కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ రాత్రికి రాజమండ్రిలో మండపేటలో జరగబోతున్న ఆరాధనలు కూడా ఘనంగా జరిపించమని ప్రాధేయపడుతూ క్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.